ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానాంశము భూమి క్రిందనున్న విలువ గల రాళ్ళు. యేసు ప్రభువారు పరలోక రాజ్యమును గురించి చెప్పిన ఉపమానాలలో తలాంతుల ఉపమానం ఒకటి. ఈ ఉపమానము మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 14వ వచనము నుండి 30వ వచనం వరకు వ్రాయబడింది. ఈ ఉపమానాన్ని మీరు తీరుబడిగా చదవండి. అందులో ముగ్గురు వ్యక్తులు మనకు కనబడతారు. ఆ ముగ్గురు వ్యక్తులకు యజమానుడు వారి వారి సామర్థ్యాలను బట్టి తన సొమ్మును పంచి ఇచ్చాడు. ఒకనికి 5 తలాంతులు అప్పగించాడు, మరొకనికి 2 తలాంతులు అప్పగించాడు, మరొకనికి 1 తలాంతును అప్పగించాడు. 1 తలాంతు అంటే అక్కడ బైబిల్లో 3600 రూపాయలను ఉంది. అప్పటి కాల పరిస్థితుల్లో అది 15-20 సంవత్సరాల జీతమట. అంత గొప్ప మొత్తమును తన ముగ్గురు దాసులకు పంచి ఇచ్చేశాడు. తన యజమానుని ఆస్తిని తీసుకున్న ముగ్గురు దాసుల్లో 2 దాసులు వారికి ఇవ్వబడిన తలాంతులను ఉపయోగించి రెట్టింపు తలాంతులు సంపాదించారు. అయితే 1 తలాంతు తీసుకున్న వ్యక్తి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాడట. కొన్ని సంవత్సరముల తర్వాత యజమానుడు తిరిగి వచ్చి తానిచ్చిన సొమ్ముతో వ్యాపారము చేసి రెట్టింపు సంపాదించిన వారికి రెట్టింపు ఘనతనిచ్చాడు. అనేకమైన వాటి మీద వారిని అధికారులుగా నియమిస్తే భూమిలో పాతిపెట్టిన దాసుడొచ్చి యజమానిని సొమ్ము యజమాని బల్ల మీద పెట్టినప్పుడు ఆ యజమాని ఆ దాసుని సోమరవైన చెడ్డ దాసుడా అని చెప్పి నరకములోనికి త్రోసివేశాడంట. ప్రియులారా, ఈ ఉదంతము యేసు ప్రభువారు మన గురించే చెప్పాడు. ఆయన మనలో ప్రతి ఒక్కరికి తలాంతులు లేక సామర్థ్యాలను ఇస్తున్నాడు. ఆయనిచ్చిన సామర్థ్యాన్ని మనము భూమిలో పాతిపెడితే అనగా ఉపయోగించకుండా ఉంటే అది పెరగదు, దాని విలువ కూడా అంతంత మాత్రముగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆ తలాంతును మనము ఉపయోగిస్తామో దాని విలువ రెట్టింపు అవుతుంది. తలాంతును ఇంగ్లీష్లో టాలెంట్ అని ఉంది. టాలెంట్ అంటే సామర్థ్యం. ఈరోజు దేవుడు కొంతమందికి పాడే సామర్థ్యం ఇచ్చాడు, మరి కొంతమందికి సువార్త ప్రకటించే సామర్థ్యం ఇచ్చాడు, మరి కొంతమందికి ప్రార్థించే సామర్థ్యము, పరిచర్య చేసే సామర్థ్యము ఇచ్చాడు. వాటిని మనము ఉపయోగించినప్పుడు ఆ సామర్థ్యాలు పెరిగి దేవుని నుండి అధికమైన ఘనత పొందటానికి కారణమవుతుంది. భూమిలో పాతిపెట్టబడి ఉన్నంత కాలము వెండి బంగారము విలువగల రాళ్ల వలన ఏ ప్రయోజనము ఉండదు. అలా భూమిలో ఉన్న బంగారము వెండి భూమిలో ఉన్నప్పుడు మట్టితో కలిసి మురికిగా ఉంటాయి. అవి త్రవ్వి బయటికి తీసి పుటమ వేసినప్పుడు అవి శుద్ధి చేయబడి అలంకరణకు ఉపయోగకరంగా మారతాయి. అలాగే భూమిలో దొరికిన వజ్రము ఆకారము లేనిదై ఉంటది, కానీ అది బయటికి తీసి దానిని చక్కగా కోసినప్పుడు అది ఎంతో అందముగాను ఆకర్షణీయముగాను మారుతుంది. దేవుడు మనకిచ్చిన తలాంతులను ఉపయోగించినప్పుడే అది విలువైనదిగా ఆకర్షణీయమైనదిగా ఉంటది. ముఖ్యంగా ఈరోజు దేవుడు మనందరికీ బంగారముతో పోల్చదగిన విశ్వాసము అనే తలాంతునిచ్చాడు. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుడు నీకిచ్చిన తలాంతు ఏంటో నీకు తెలుసా? దేవుడు నీకిచ్చిన తలాంతును నువ్వు భూమిలో పాతిపెట్టిన వానిగా ఉన్నావా, లేదా దానిని వాడుతూ ఆ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నావా? మీరందరూ దేవుడు మీకిచ్చిన సామర్థ్యాలను గ్రహించి వాటిని ఉపయోగించండి. అవి రెట్టింపు అవుతాయి. యజమానుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మా వీక్షకులకు మీరిచ్చిన విశ్వాసము అనే బంగారం ఉపయోగించినప్పుడు దాని ద్వారా కలుగు లాభము మాకు ఘనతను కలుగు చేస్తుంది అని ఎరిగి ప్రతి ఒక్కరూ మీరిచ్చిన ప్రతిభను తలాంతును వాడి నిన్ను సంతోషపెట్టే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.